శర్మ నాయకత్వంలో భారత జట్టు మరో ఐసీసీ వన్డే సమరానికి సన్నద్ధమైంది. వరల్డ్ కప్లో ఫైనల్ చేరిన టీమిండియాలోని ప్రధాన ఆటగాళ్లంతా ఇప్పుడు ఈ పోరులోనూ జట్టులో భాగం కానున్నారు. స్వల్ప మార్పులు మినహా ఎలాంటి అనూహ్య సంచలనాలు లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఎంపిక జరిగింది. ప్రధాన పేసర్ బుమ్రా ఫిట్నెస్పై కాస్త సందేహాలున్నా అతన్ని టీంలోకి తీసుకోగా, వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లతో చెలరేగిన షమి కూడా మరో ఐసీసీ పోరుకు రెడీ అంటున్నాడు. నలుగురు ఆల్రౌండర్లను జట్టులోకి తీసుకోవడంతో హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తన స్థానాన్ని కోల్పోవాల్సి రాగా, ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న జైష్వాల్ తొలిసారి వన్డే టీంలోకొచ్చాడు. ఓవరాల్గా ఈ 15 మంది సభ్యుల బృందానికి టైటిల్ సాధించే సత్తా ఉందని సెలక్షన్ కమిటీ నమ్ముతోంది. ఐసీసీ వన్డే టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. దానికి ముందు స్వదేశంలో ఇంగ్లాండ్తో 3 వన్డేల్లో కూడా ఇదే జట్టు తలపడుతుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ కెప్టెన్సీపై చర్చ జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్లో జట్టును ఫైనల్ చేర్చిన అతని నాయకత్వంపై సెలెక్టర్లు పూర్తి విశ్వాసం ఉంచారు. భారత జట్టు సంధి దశలో ఉందని వినిపించినా వన్డేల్లో దానికింకా సమయం ఉందని తాజా ఎంపికతో అర్థమైంది. వరల్డ్ కప్లో రాణించిన ప్రధాన ఆటగాళ్లందరినీ ఎలాంటి సందేహాలు లేకుండా టీంలోకి తీసుకున్నారు. బహుశా ఈ టోర్నీ తర్వాత 2027 వరల్డ్ కప్ కోసం మార్పులు జరగవచ్చు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటూ శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా నియమించారు. గత ఏడాది ఆగస్టులో శ్రీలంకతో సిరీస్ తర్వాత భారత్ మళ్లీ ఇప్పుడే వన్డేల్లో బరిలోకి దిగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ఏలో ఫిబ్రవరి 20, 23, మార్చి 2న వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లతో భారత్ తలపడుతుంది. పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించిన టీమిండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడుతుంది. ఫిట్నెస్పై సందేహాలున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మెగా టోర్నీ కోసం ఎంపిక చేశారు. అయితే ఇంగ్లాండ్తో తొలి 2 వన్డేల సమయానికి అతను పూర్తిగా కోలుకునే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణాకు చోటు కల్పించారు. ఆసీస్ పర్యటనలో హర్షిత్ 2 టెస్టులు ఆడాడు. స్పోర్ట్స్ హెర్నియా గాయంతో కివీస్తో తొలి టెస్టు తర్వాత ఆటకు దూరమైన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు కూడా టీంలో స్థానం లభించింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత అతను ఏ స్థాయిలోనూ మ్యాచ్ ఆడకపోయినా జాతీయ క్రికెట్ అకాడమీలో పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేస్తూ ఉండడంతో ఫిట్నెస్పై స్పష్టత వచ్చింది. ఫిట్గా మారి ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి ఊహించిన విధంగానే వన్డే టీంలోనూ స్థానం దక్కింది. టీమిండియా తరపున ఇప్పటికే టెస్టుల్లో చెలరేగి టీ20 ఫార్మాట్లోనూ పదునైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్కు తొలిసారి వన్డే టీంలో అవకాశం దక్కింది. వరల్డ్ కప్ తరహాలోనే వరుసగా రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయాస్, రాహుల్ టాప్ 5లో ఉంటారు. సెలెక్టర్లు ఒక ప్రధాన బౌలర్ను తగ్గించి మరీ ఆల్రౌండర్లపై దృష్టి పెట్టారు. హార్దిక్ పాండ్యా ఒక్కడే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాగా, 3 స్పిన్ ఆల్రౌండర్లు జడేజా, అక్షర్, సుందర్లకు స్థానం లభించింది. ఈ 3 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే కాగా పాండ్యాతో కలిపి భారత్ టాప్ 6 రైట్ హ్యాండర్లే ఉన్నారు. జట్టులో 3 ప్రధాన పేసర్లున్నారు. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా భావించవచ్చు. వన్డేలో ఎప్పుడూ రెగ్యులర్గా చోటు దక్కించుకోకపోయినా పెద్దగా ప్రభావం చూపని రిషబ్ పంత్ను రెండో కీపర్గా ఎంపిక చేశారు. తాను ఆడిన చివరి వన్డేలో సెంచరీ సాధించినా సరే సంజూ శాంసన్పై సెలెక్టర్లు నమ్మకం ఉంచలేదు. కేరళ అసోసియేషన్తో వివాదం కారణంగా విజయ్ హజారే ట్రోఫీకి శాంసన్ దూరం కావడం కూడా సెలక్షన్స్పై ప్రభావం చూపించి ఉండవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమి.